మనకి హైవేలు వేస్తా ఉంటారు కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్, నేషనల్ హైవేస్ ఇవన్నీ. సో అందులో మీరు కూడా పార్ట్ అవ్వాలనుకుంటున్నారా? అండ్ టోల్స్ ఇవన్నీ కడతా ఉంటారు కదా, అది ఒక ప్యాసివ్ ఇన్కమ్ లాగా మనం చేసుకోవాలి అనుకుంటున్నారా? మన గవర్నమెంట్ వాళ్ళు, ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు ఈ ఆపర్చునిటీ తీసుకొస్తున్నారు. లెట్ us గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. ఎన్హెచ్ఐ వాళ్ళు రాజ్మార్గ్ ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని లాంచ్ చేశారు ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ గా, యాజ్ అ న్యూ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్, ఐఎన్విఐటి. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ కింద. సో ఐఎన్విఐటి ఇన్విట్ అంటారు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ని ఇన్విట్ అంటారు. సో దీన్ని జనాలు, పీపుల్ కెన్ బై దిస్. సో ఈ ఇన్విట్ లో మొత్తము 46,000 పెట్టి నెక్స్ట్ 3 to 5 years లో 1,500 కిలోమీటర్స్ రోడ్ లే చేయనున్నారు. ఈ 15,000 కిలోమీటర్స్ కి 49,000 crores అవ్వనుంది. ఈ 49,000 crores లో 43,600 crores అనేది పబ్లిక్ ఆఫరింగ్ నుంచి వీళ్ళు రేస్ చేద్దాం అనుకుంటున్నారు. ఈ ఇన్వెట్స్ ని మనం కొనుక్కోవచ్చు, లైక్ మ్యూచువల్ ఫండ్స్ లాగా. సో మనం ఇన్వెస్ట్ చేస్తే పబ్లికే వచ్చి ఇన్వెస్ట్ చేస్తుంటే వాళ్ళకి డివిడెండ్, ప్యాసివ్ ఇన్కమ్ లాగా డివిడెండ్స్ ని వీళ్ళు వేద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఈ టోల్స్ వస్తాయి కదా దాని నుంచి. సో దిస్ ఈస్ రియల్లీ ఎ గుడ్ థింగ్. జనాల డబ్బే యూజ్ చేసి కంట్రీని డెవలప్ చేస్తూ అండ్ వాళ్ళకి ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ క్రియేట్ చేస్తూ, విచ్ గవర్నమెంట్ ఇస్ డూయింగ్. దిస్ ఇస్ రియల్లీ ఎ గుడ్ థింగ్. సో ఈ ఇన్వెట్స్ ని సెబీ రెగ్యులేట్ చేస్తుంది. అండ్ ఇది మొత్తము మేజర్ మన బ్యాంక్స్ ఉన్నాయి కదా, వాళ్ళందరితో కలిపి చేస్తున్నారు. ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్, ఐడిబిఐ, పిఎన్బి, ఎస్ బ్యాంక్, ఇలా మిగతా మేజర్ బ్యాంక్స్ అందరితో కలిపి చేస్తున్నారు. అయితే ఈ ఆఫరింగ్ అనేది February 2026 నెక్స్ట్ ఇయర్, ఇంకా 2 months లో వీళ్ళు 2-3 months లో వీళ్ళు ఆఫరింగ్స్ చేయనున్నారు. ఆ టైంలో వీ కెన్ బై దిస్. సో ఈ స్టెప్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ అనే దాన్ని డెమోక్రటైజ్ చేస్తూ నార్మల్ రీటైల్ ఇన్వెస్టర్ మనలాంటి వాళ్ళకు కూడా మన భారత్ గ్రోత్ స్టోరీలో పార్ట్ అయ్యే విధంగా ఒక అవకాశాన్ని కల్పిస్తుంది. ఐ సజెస్ట్ యూ గైస్, ఎవ్రీ వన్ ఆఫ్ us కెన్ పార్టిసిపేట్ ఇన్ దిస్. అండ్ భారత్ డెవలప్మెంట్ గ్రోత్ స్టోరీలో వీ కెన్ బి అ పార్ట్. అండ్ ఇన్వెస్ట్మెంటే కాకుండా ప్యాసివ్ ఇన్కమ్ కింద, డివిడెండ్స్ కింద కూడా వీ కెన్ స్టార్ట్ గెటింగ్ సమ్ కైండ్ ఆఫ్ డివిడెండ్స్ బేసికల్లీ. సో డూ యువర్ కీన్ రీసెర్చ్ ఆన్ దిస్. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, లేకపోతే ఇంకా ఎలా కావాలన్నా కానీ, ఇంకా క్లియర్ లేదు, ఇంకా డీటెయిల్ గా చెప్పాలి అంటే ఐ విల్ స్టడీ మోర్ ఆన్ దిస్ అండ్ ఐ విల్ గివ్ యూ. మీ కామెంట్స్ లో తెలపండి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, లేకపోతే ఏమైనా కొత్త విషయాలు ఇంకా చెప్పాలి దీనికి సంబంధించి మీకు ఏమైనా తెలిసినా కానీ, సో దట్ అదర్ వ్యూవర్స్ కెన్ ఆల్సో see this.